ఇండియాలో రియల్మీ కంపెనీ వాళ్ళు ఫోన్స్ ని కంప్లీట్ గా స్పామ్ చేస్తున్నారు. స్పామ్ అంటే ఎవ్రీ మంత్ 2 to 3 ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. ఫోన్ లాంచ్ అయ్యే ముందు దాని గురించి టీజర్ రిలీజ్ చేస్తారు, దాని గురించి హైప్ బిల్డ్ చేస్తారు, తర్వాత ఫోన్ లాంచ్ చేస్తారు. ఫోన్ లాంచ్ అయిన తర్వాత మళ్ళీ వారం తర్వాత సేల్ ఉంటుంది, మళ్ళీ దానికి ఒక హైప్ బిల్డింగ్. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ నెక్స్ట్ మోడల్స్ గురించి కొత్త టీజర్స్, లీక్స్, మళ్ళీ ఫోన్ లాంచ్, మళ్ళీ సేల్. ఇదే నడుస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నాను కూడా చెప్తాను. నార్మల్గా అయితే ఇలా మల్టిపుల్ ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం వల్ల మనకి కన్స్యూమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏం ప్రాబ్లం లేదు. కొత్త ప్రోడక్ట్స్ వస్తే మంచిదే. కాకపోతే రియల్మీ అలా చేయట్లేదు. ఏ ఫోన్ పడితే ఆ ఫోన్కి ఎలాంటి కాంబినేషన్ పడితే ఆ కాంబినేషన్ పెట్టేసి లాంచ్ చేసేస్తుంది. సో చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది లేటెస్ట్ ఫోన్, ఇది బాగుంటుందేమో అని తీసుకుంటే మనం బిస్కెట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇలా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు నంబర్ సిరీస్లోకి వెళ్తే, నంబర్ సిరీస్ అంటే రియల్మీ 14 సిరీస్, 13 సిరీస్ ఇలా సిరీస్ అనమాట. సో ఫస్ట్ వాళ్ళు రియల్మీ 14 Pro లాంచ్ చేశారు, తర్వాత 14 Pro Plus కూడా లాంచ్ చేశారు, దాని తర్వాత రియల్మీ 14 Pro Lite లాంచ్ చేశారు. రీసెంట్లీ 2 days బ్యాక్ రియల్మీ 14T అనే ఫోన్ ని కూడా లాంచ్ చేశారు. ఇది కాకుండా వాళ్ళ దగ్గర P సిరీస్ కూడా ఉంది. ఈ P సిరీస్ లో ఫస్ట్ వాళ్ళు రియల్మీ P3 Pro అండ్ P3X ఈ 2 ఫోన్స్ లాంచ్ చేశారు. మళ్ళీ వారం 10 రోజుల తర్వాత రియల్మీ P3 గురించి టీజర్లు అన్ని స్టార్ట్ అయినాయి. తర్వాత P3 కూడా లాంచ్ చేశారు. P3 లాంచ్ అయిన వెంటనే P3 Ultra ఇంకొక ఫోన్ లాంచ్ చేశారు. మళ్ళీ ఈ అన్ని ఫోన్స్ కి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ కూడా లేదు, మా అంటే ఒక 4,000 డిఫరెన్స్ ఉంటుంది. P3X ప్రైస్ వచ్చేసి 14,000, P3 వచ్చేసి 17,000, P3 Pro వచ్చేసి 24,000, P3 Ultra వచ్చేసి 27,000. మళ్ళీ మనకి ఎక్స్ట్రా బ్యాంక్ డిస్కౌంట్స్ ఉంటాయి, ఒక 2,000 దాకా ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మళ్ళీ మైనస్లు. సో బేసిక్గా ఏంటంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ని పుష్ చేసేసి రియల్మీ కన్స్యూమర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది. సో మీరు వేరే బ్రాండ్స్ చెక్ చేసుకున్నారు అనుకోండి, ఐకు, OnePlus, వాళ్ళ బ్రాండ్స్ లో చాలా తక్కువ ఫోన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు 3 నెలలకి ఒకసారి లేకపోతే ఒక సెగ్మెంట్ లో సంవత్సరానికి ఒకసారి ఫోన్ లాంచ్ చేస్తారు. రియల్మీ అయితే వెంటనే 4-5 ఫోన్ లాంచ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది తెలియక డైరెక్ట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వెబ్సైట్కి వచ్చేసి బ్యానర్ మీద రియల్మీ బ్యానర్స్, రియల్మీ సేల్ గురించి చూసేసి ఆ కొత్త ఫోన్ ఏమో బాగుంటుందేమో అని తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల మనం మోసపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే రియల్మీ వాళ్ళు ఇన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు సరే, కాకపోతే ఆ ప్రైస్ కి తగ్గ పర్ఫార్మెన్స్ కానీ అలాంటి మెట్రిక్స్, మెజర్మెంట్స్ ఏమీ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ 2 days బ్యాక్ లాంచ్ చేసిన రియల్మీ 14T లో Dimensity 6300 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఆ ఫోన్ ప్రైస్ వచ్చేసి 17,000 రూపీస్. మనకి అదే ప్రైస్ లో రియల్మీ నుంచే రియల్మీ P3 ఉంది, దాంట్లో స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. ఈ 6300 కన్నా చాలా బెటర్ ప్రాసెసర్ అది కాకుండా కెమెరా సెన్సర్ల పేర్లు ఇవ్వరు. అండ్ వాళ్ళ బ్రాండ్ లోనే ఏ ఫోన్ బెటర్ అనేది వాళ్ళ కన్స్యూమర్స్ కి తెలియకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఈ పాలసీ మారిస్తే బెటర్. వేరే బ్రాండ్స్ లాగా కొన్ని ఫోన్స్ అన్నది ఇవ్వండి, లేకపోతే తీసిన ఫోన్స్ ని క్లియర్ గా కేటగరైజ్ చేయండి. రీసెంట్ గా వచ్చిన ఫోన్స్ అయితే ఎట్లుందంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లాగా ఏదో ఒక డిస్ప్లే సైజ్ పెట్టేసి, ఏదో ప్రాసెసర్ పెట్టేసి, ఏదో కెమెరాస్ పెట్టేసి తోసేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏ ఫోన్ బాగుంది, ఏ ఫోన్ బాగాలేదు అనేది మనకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఇన్ని ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అసలు వీళ్ళు ఈ ఫోన్స్ కి ప్రాపర్ గా అప్డేట్స్ ఇవ్వగలుగుతారా లేదా అది ఇంకొక డౌట్. అంటే ఇస్తారు, కాకపోతే సంవత్సరం తర్వాత ఇస్తే ఏం ఫాయిదా, సెక్యూరిటీ అప్డేట్ అయినా రెగ్యులర్ అప్డేట్ అయినా. ఇంకొకటి ఆల్మోస్ట్ 30,000 వరకు అన్ని ఫోన్స్ రియల్మీ GT సిరీస్ తప్ప ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ కి 2 years OS అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇంతే. సో అప్డేట్స్ పరంగా కూడా మీరు కొంచెం నష్టపోతారు. సో అండర్ 25,000 అయితే నేను రియల్మీని సజెస్ట్ చేయను. మీకు ఒకవేళ నిజంగానే రియల్మీ ఫోన్ తీసుకోవాలనుకుంటే GT సిరీస్ తీసుకోండి. రియల్మీ GT 7 Pro, రియల్మీ GT 6, రియల్మీ GT 60 ఇవన్నీ మంచి ఫోన్సే. కాకపోతే ఈ నంబర్డ్ సిరీస్, P సిరీస్ ఫోన్స్ బాగున్నాయి, కాకపోతే మీరు తీసుకున్న తర్వాత కొన్ని రోజులకే వాల్యూ పోతుంది. ఫోన్ లాంచ్ అయ్యాక సేమ్ డిజైన్ తో నార్జోల్లో తక్కువ రేట్ కి తీయొచ్చు, లేకపోతే సేమ్ రేట్ కి తీయొచ్చు. ఓవరాల్ గా మీరు ఫోన్ కొన్న తర్వాత మీకు బ్రాండ్ వాల్యూ అనేది పడిపోతుంది. సో ఫ్రెండ్స్, రియల్మీ యూజ్ చేస్తున్న ఈ స్ట్రాటజీ గురించి మీరేమనుకుంటున్నారో వీడియో కనుక కమెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మేము ఇమీడియట్ గా మీకు రెస్పాండ్ అవుతాం. విత్ దట్ సెడ్, సీ యు నెక్స్ట్ టైం.